ఈ ఆశ్రమంలో యువకులే కాదు యువతులు కూడా చాలా ఉత్సాహవంతులు ఉన్నారంట. మరి వాళ్ళని కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి అడిగి వాళ్ళని కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళు నాకు చెప్తారా లేకపోతే నేను వాళ్ళకి చెప్తానా అనేది ఒకసారి చూద్దాం. అమ్మా నమస్తే. నమస్తే. యువతి ఉత్సాహవంతురాలు. నేను కూడా అదే అంటాను. అవును, చాలా చాలా ఎనర్జీగా ఉత్సాహంగా చాలా బాగున్నారు. చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. అలానే ఉండాలి. కరెక్ట్గా అట్టగా మీరు చెప్పారు. కరెక్ట్ 100% కరెక్ట్. మీ పేరమ్మా? నా పేరు సుశీల. సుశీల గారు ఎక్కడ? మాది అసలు గుంటూరు జిల్లా. ఓకే, గుంటూరు జిల్లాలో ఎక్కడ? అక్కడ చిలకలూరుపేట. అదే అక్కడ మా స్వగ్రామం. అదే చిలకలూరుపేట అత్తగారు ఊరు, గుంటూరు ఏమో పుట్టిల్లు. అది ఇక్కడికి హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్కి వచ్చి 30 years అయింది. 30 years అయిందా? ఓకే. అంటే అంకుల్ పెద్ద అంకుల్ ఇక్కడ హాస్పిటల్లో వచ్చి ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో చేస్తే ట్రీట్మెంట్ సరిగా ఇవ్వలేదు వాళ్ళు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు. అప్పుడు స్ట్రైక్ జరగలేదు. అదే వెళ్ళారు. ఆయనకి ఎటువంటి బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేదు. వాళ్ళు చేసిన పొరపాట్లు అన్నమాట. ఏ హాస్పిటల్? ఇది ఈ ఆర్థోపెడిక్ చూస్తారా? సన్షైనా? ఎర్రగడ్డలో ఈఎస్ఐ హాస్పిటల్. ఈఎస్ఐ కాదండి, ఆర్థోపెడిక్ హాస్పిటల్ అని ఉంది అక్కడ, పెద్ద హాస్పిటల్ అది. అదే 83లో అనమాట. 83లో పోయింది. అప్పటి నుంచి మీరు మా కొడుకులు 2 కొడుకులు, ఒక కూతురు. నాకు కూతురేమో పెళ్ళి కాదు అప్పటికి. ఆయన పోయిన తర్వాత పెళ్ళి అయింది. కొడుకులేమో చిన్న ఏదో ఉషా కంపెనీలో ఉద్యోగం చేశారు. ఏదో ఖర్చు తెచ్చేవాళ్ళు, ఏదో గుట్టుగా కాపురం చేసాము, పిల్లల్ని పెట్టుకొని ఉన్నాను అన్నమాట. సరే భగవంతుడు దయ చూశాడు, మమ్మల్ని బాగానే చూశాడు. ఏదో పిల్లలు ఎక్కువ వచ్చారు, చేశారు. పిల్లలకు పెళ్లి చేసాము, మచిలీపట్నం ఇచ్చాము. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో చేశారనమాట. అమ్మాయికేమో 3 ఆడపిల్లలు. గురువుని బీటెక్ చదివించారు. పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళు అల్లుళ్ళు కూడా బీటెక్ చదివారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సంతోషంగా. నాకు కొడుకులు 2 పోయారండి. ఒక కొడుకేమో, పెద్ద కొడుకేమో యాక్సిడెంట్లో పోయినాడు. చిన్న కొడుకేమో క్యాన్సర్ వచ్చి పోయాడు. చిన్న కొడుకు పెళ్ళి అయింది, పెద్ద కొడుకు పెళ్ళి కాలేదు. కోడలు ఉన్నది. కోడలు, ఆమెకి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నమాట. అమ్మాయికి పెళ్లి చేశారు, అమెరికాలో ఉంది. అబ్బాయి ఏమో బీటెక్ పాస్ అయినాడు. అమ్మాయి కూడా బీటెక్ పాస్ అయింది, ఉద్యోగం చేసింది. అక్కడ కూడా అమెరికాలో కూడా ఉద్యోగం చేస్తున్నది. అబ్బాయి ఏమో బీటెక్ పాస్ అయ్యాడు, ఐబిఎంలో ఉద్యోగం చేస్తున్నాడు. కోడలకు సరిగా ఒంట్లో బాగుండదు. తనకు నాకు ఒంట్లో పెద్దదాన్ని అయిపోయినానుగా, 82 years నాకు పెద్దదాన్ని అయిపోయినాను కదా. లేదు మీరు అందుకని నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టి ఉండటం నాకు ఇష్టం లేక అంటే నన్ను ఇక్కడ చేర్చినమాట. నా కూతురు, నా చిన్న కూతురు అనమాట, నా 2వ కూతురు అనమాట. నన్నంత ప్రేమగా చూసుకుంటుంది అనమాట. ఎవరు చూడరేమో అంత ప్రేమగా చూస్తుంది. ఆ 1 గంట రాకపోతే మాకు ఏమీ తోచదు అనమాట. అటువంటి నా కూతురు అల్లుడు అక్కడ ఇక్కడ తిరుగుతుండేవాడు, బాగా చూస్తున్నాం. మొన్న మధ్య నాకు జబ్బు చేసింది, ఇక్కడికి తీసుకొస్తే కోడలేమో ఒంట్లో క్యాన్సర్ ఆపరేషన్ అయింది ఆ అమ్మాయికి. చేసుకోలేక నన్ను ఇక్కడ మంచి చోట అని చెప్పని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఎటువంటి ఇది లేదు, మనశ్శాంతిగా హ్యాపీగా ఉన్నాను. ఈమె రాకపోతే ఒక రోజు రాకపోతే మాకు అసలు తోచదు అనమాట. ఎంత ఈమె పేరు ప్రేమీలా అని పెట్టకూడదు, అన్నపూర్ణాదేవి అని పెట్టాలి అంతే. అడిగిన వాళ్ళకి అడని వాళ్ళకి కూడా అంత ఇది చేస్తుంది అనమాట. అది సంగతి. ఇదండి నా స్టోరీ. ఇది నేను కాస్త చదువుకున్నాను. 1950లో చదువుకున్నాను అనమాట. 9th క్లాస్ చదువుకున్నాను. 9th క్లాస్. అది అప్పట్లో 10th అంటేనే చాలా పెద్ద చదువు. 9th చదివారంటే చాలా బాగా. 9th క్లాసు. హిందీ ఏమో ప్రాథమిక భాష అయ్యాను. అది సంగతి అనమాట, నా స్టోరీ అది.
అది నా స్టోరీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగుంది, కానీ మోకాళ్ళ నొప్పులు అంతే. సరే, అయితే మీ మనవాళ్ళు ముని మనవాళ్ళు మనవరాళ్ళు? ముని మనవరాళ్ళు మనవడికి పెళ్లి కాలేదు, పిల్లేమో మనవరాలేమో క్యారింగ్ అనమాట, అమెరికాలో ఉంది క్యారింగ్, 7th మంత్. మాట్లాడుతుంటారు వాళ్ళు? అందరూ వస్తుంటారు పోతుంటారు, నాకు మందులు మెడిసిన్స్ ఇస్తుంటారు, డబ్బులు ఇచ్చిపోతుంటారు. కూతురు వస్తుంది, చెల్లెలు ఇక్కడ చెల్లెలు వస్తుంది, అందరు వస్తారు. నాకు ఎవరు రారు అని చెప్పని దిగులు లేదు. ఇగో ఈ ముందు ఈమె తర్వాత నాకు ఎవరైనా కానీ అది. పోనీలేండి. అయితే మీరు మీ సొంత ఇంట్లో మీ మనుషుల మధ్యలో లేరు అన్న ఆలోచన లేదు, అస్సలు లేనే లేదు. ఎక్కడ కూర్చున్నా బాధ లేదు, ఎక్కడ ఉంటున్నా బాధ లేదు, ఎవరితో మాట్లాడుకున్నా బాధ లేదు. అందరూ హాయిగా ఉంటాం ఇక్కడ, అందరం ఉన్న నలుగురు హాయిగా ఉంటాం ఒకళ్ళకొకళ్ళు. అది సంగతి. అంతేలేండి, ఈ వయసులో మీకు కావాల్సిన సంతోషం ఇక్కడ దొరుకుతుంది అంటారు. ముందు ఈమె అంతా దొరికింది, మాకు అది కావాల్సింది. సంతోషంగా ఉండండి. ఆయన కూడా శ్రీనివాసు కూడా చాలా ఇదైన వాడు, చాలా ప్రేమగా చూస్తాడు. అతను కూడా చాలా ప్రేమగా చూస్తాడు శ్రీనివాసు, ఈమె బాగా ప్రేమగా చూస్తాడు. అది అండి నా స్టోరీ అది. సరేనమ్మా, జాగ్రత్తగా ఉండండి, ఇలానే హ్యాపీగా ఉండండి. మీ వాళ్ళందరితో ఉండేలాగా ఒకసారి ఆలోచించి పోయి అక్కడ ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఏమోలేండి, అది ఎందుకంటే అది ఒక చిన్న ఆలోచన. ఈ వయసులో మీకు మనవాళ్ళు మనవరాళ్ళతో మాట్లాడుతుంటారు, తీసుకుపోతుంటారు, తీసుకొస్తుంటారు, నన్ను ఏం పంపిస్తుంది, పోయి వస్తుంటాను. సో మీకు ఇలానే బాగుందంట? బాగుంది, నాకు ఇక్కడ మనశ్శాంతిగా హాయిగా ఉంది. అది అది ఒక్కటి నేను చెప్తాను, ఎందుకంటే ఇక్కడ ఎందుకు బాగుంటుందంటే ఇంట్లో ఉన్న కొద్దీ ఎవరి జాబులు వాళ్ళు, ఎవరి పరిస్థితులు వాళ్ళు. ఈ రోజులో ఎక్కువ శాతం మనవళ్ళున్నా మనవరాళ్ళున్నా కూతుర్లున్నా కొడుకులున్నా సెల్కి ఇచ్చిన ఇంపార్టెంట్ వీళ్ళతో మాట్లాడే అంత టైం ఉండదు కదా. మా వాళ్ళకైతే ఇక్కడ నలుగురు ఉంటారు చేపట్టి హ్యాపీగా ఉండగలుగుతారు. అక్కడ అందరూ ఉన్నా కూడా ఒంటరి వాళ్ళే, ఇక్కడ అందరికీ దూరమైనా కూడా అందరి మధ్యలో ఉన్నారనమాట. అందుకని ఇంత హ్యాపీగా ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా టైం వేస్ట్ చేయకుండా భగవంతుని ధ్యానంలో అయితే ఉంటారు. రామకోటి రాసే వాళ్ళు రామకోటి, ఏది రాసుకున్న వాళ్ళు వాళ్ళది రాసుకుంటూ ఉంటారు. ఇవి చదువుకుంటుంటాను, దేవుడికి పూజ చేస్తున్నాను, నా దేవుడికి పూజ చేసుకుంటుంటాను, నా దేవుడికి పూజ చేసుకుంటుంటాను. పొద్దున్నే స్నానం చేసి పండగలు అవి చేస్తుంది, మన హిందూ పండుగలన్నీ చేసేస్తుంది ఉంటాను. మా వాడు తీసుకుపోతే మా చెల్లెలు తీసుకుపోతుంది, దగ్గర బిహెచ్ఎల్ తీసుకుపోతే కోడలు అందరూ వస్తుంటారు పోతుంటారు. అది చాలా ప్రేమగా ఉంటారు. అది కావాల్సింది. పోనీలేండి, ఈ వయసులో మీకు కావాల్సిన ప్రేమ అందరి దగ్గర నుంచి వస్తుంది. కొడుకులు లేకపోయినా కూడా నాకు కూతురు బాగా చూస్తుంది, అల్లుడు బాగానే చూస్తాడు. ఈయన కోడలు కూడా బాగా చూస్తుంది, జాగ్రత్తగా చూస్తుంది అనమాట. ఏ కష్టం రాకుండా చూస్తుంది. అలానే ఉండండి, సంతోషంగా ఉండండి, అందరినీ సంతోష పెట్టండి. సంతోషమే అది.